HIP. I am Narsimareddy, Arithmetic faculty. Is this Sunday N39 arithmetic part explanation. Is first question. An alloy contains the metals A, B and C are in the ratio 2:3:1, and another contain metals B, C, D are in the ratio 5:4:3. If equal weight of both alloys are mixed together to form a third alloy, then how much part of the metal B in the new alloy? ఒక మిశ్రమంలో A, B మరియు C అనే లోహాలు 2:3:1 నిష్పత్తిలో ఉంటాయి. మరియు మరొక మిశ్రమంలో B, C మరియు D అనే లోహాలు 5:4:3 అనే నిష్పత్తిలో ఉన్నాయి. రెండు మిశ్రమాలను సమాన బరువులు కలిపి మూడవ మిశ్రమంలో ఏర్పడితే కొత్త మిశ్రమంలో B లోహంలో ఎంత భాగము ఉంటుంది? సో ఇక్కడ ఏంటమ్మా మనకి 2 అలాయ్స్ ఇచ్చాడు మనకి. సో ఫస్ట్ అలాయ్లో ఏంటమ్మా మనకి ఏంటమ్మా మనకి 3 మెటల్స్ ఉన్నాయి, ABC 3 మెటల్స్. సో వాటి యొక్క రేషియో ఇచ్చాడు ఎంతమ్మా మనకి 2:3:1. ఇది ఫస్ట్ అలాయ్. సెకండ్ అలాయ్లో మనకి ఏంటమ్మా రేషియో సెకండ్ అలాయ్ మనకేంటి B:C:D. సో వాట్ దట్ రేషియో 5:4:3. బట్ ఈ రెండు అలాయ్స్ ఎలా ఉన్నాయన్నమా మనకు ఈక్వల్ వెయిట్ ఆఫ్ ది బోత్ అలాయ్స్, రెండిటి యొక్క వెయిట్ అనేది ఎలా ఉందన్నాడు, సేమ్ ఉంది అన్నాడు. ఈ రెండు అలాయ్స్ను మిక్స్డ్ విత్ వాట్ ఇస్ దట్ థర్డ్ అలాయ్, మూడవ పాత్రలో కలిపితే అప్పుడు ఆ మూడవ పాత్రలో మనకి B యొక్క లోహము ఎంత భాగం ఉంటుంది అన్నాడు. బట్ ఇక్కడ చిన్న కండిషన్ చూడమ్మా మనకి ఇఫ్ ఈక్వల్ వెయిట్ ఆఫ్ ది బోత్ అలాయ్స్ అన్నాడు. అంటే రెండిటి యొక్క పాత్ర యొక్క పరిమాణం అంటే దట్ ఈస్ వెయిట్ ఎలా ఉందమ్మా మనకి ఇక్కడ సేమ్ ఉంది. బట్ మెటల్స్ యొక్క ఫస్ట్ పాత్రలో మెటల్స్ యొక్క రేషియో ఎంతమ్మా 2:3:1. సెకండ్ దాంట్లో మెటల్స్ ఏంటమ్మా 5:4:3. బట్ రెండిటి యొక్క వెయిట్ అనేది మనకి ఎలా ఉందమ్మా సేమ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ టోటల్ మిక్సర్ ఎంత ఉందమ్మా మనకి, టోటల్ మెటల్ యొక్క మిశ్రమం ఎన్ని పార్ట్స్ ఉందమ్మా, ఇక్కడ 6 పార్ట్స్ ఉంది. అంటే ఇప్పుడు 6 పార్ట్స్ అంటే దీని యొక్క టోటల్ వెయిట్ 12 అనుకోండి అమ్మా, లేకపోతే దీని యొక్క టోటల్ వెయిట్ 12. అంటే ఎందుకు 12 తీసుకుంటున్నా మనకు డౌట్ రావచ్చు. ఇక్కడ 12 కాకుండా నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చమ్మా. అంటే ఇది ఏంటమ్మా మనకు వెయిట్, ఈ రెండిటి యొక్క మొత్తము అంటే మొదటి పాత్రలోని ఈ 3 మెటల్స్ యొక్క వెయిట్ 12 kgs. సో ఇక్కడ BCD రెండింటి యొక్క వెయిట్స్ ఎలా ఉంటాయేమో సేమ్ ఉంటాయి. సరే ఎందుకు 12 తీసుకున్నా మనకు డౌట్ రావచ్చు. ఇక్కడ మొత్తం యాడ్ చేసి ఎంత, ఇక్కడ 6 పార్ట్స్ ఉంది. ఈ 6 అనేది 12 మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ టోటల్గా యాడ్ చేసి ఎంతమో 12 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమో 12 kgs కాబట్టి అప్పుడు ఈజీగా మనకి ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ 12 కాకుండా మనం ఏ నెంబర్ తీసుకుని సింప్లిఫై చేస్తే ఆన్సర్ అయితే సేమ్ కాదు మనకి. సో ఇప్పుడు మనకి ఈ 12 ఎలా డివైడ్ చేయాలమ్మా మనకి 2:3:1 రేషియోలో డివైడ్ చేయాలా. టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా మనకు 6 పార్ట్స్. ఈ 6 పార్ట్స్ ఈక్వల్ టు 12 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 2 kgs అవుతుంది. 1 పార్ట్ ఈక్వల్ టు 2 kgs. మనకు కావాల్సింది అంటే B మాత్రమే అడిగాడు. 1 పార్ట్ 2 అయితే 3 పార్ట్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 6 kgs. 1 పార్ట్ ఏమవుతుందమ్మా మనకు 2 అయితే 3 పార్ట్స్ ఎంతమ్మా 6 kgs. అంటే ఫస్ట్ మెటల్లో B యొక్క లోహం యొక్క వెయిట్ ఎంత ఉందమ్మా 6 kgs ఉంది. ఇప్పుడు మనకి సెకండ్ దాంట్లో కూడా ఏంటమ్మా 5:4:3. దీన్ని ఎలా డివైడ్ చేయాలా, టోటల్ అంటే 5:4:3 రేషియోలో డివైడ్ చేయాలా. దాని యొక్క టోటల్ వెయిట్ ఎంత అనుకున్నాం మనం 12. అంటే ఇప్పుడు టోటల్ ఎంతమ్మా మనకి 12. ఈ 12 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 12 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి B లోహమే కదా మనకి. అంటే B లోహం అంటే 5 పార్ట్స్, 1 పార్ట్ 1 అయితే దెన్ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 5 kgs అవుతుంది. ఇది మనకి అంటే ఫస్ట్ యొక్క అలాయ్లో B యొక్క లోహం, B యొక్క మెటల్ ఎన్ని కేజెస్ ఉందమ్మా 6 kgs. సెకండ్ అలాయ్లో B యొక్క మెటల్ వెయిట్ ఎంత ఉందమ్మా మనకి 5 kgs. అంటే ఈ రెండు మిక్సర్స్ను థర్డ్ అలాయ్లో మిక్సింగ్ చేస్తే అప్పుడు మనకి B యొక్క లోహము ఎంత భాగం ఉంటుంది. అంటే ఫస్ట్ దాంట్లో B ఎన్ని కేజెస్ ఉందమ్మా 6 kgs. సెకండ్ దాంట్లో ఎంత ఉందమ్మా మనకు 5 kgs. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంతమ్మా మనకు 6 + 5 ఎంతమ్మా 11 బై సో ఎంతమ్మా మనకి రెండింటిని మిక్సింగ్ చేసినామంటే ఫస్ట్
మెటల్ యొక్క మొత్తం అలా యొక్క వెయిట్ ఎంతమ్మా 12 కేజెస్. సెకండ్ అలా యొక్క మొత్తం వెయిట్ ఎంతమ్మా 12 కేజెస్. అంటే 12 + 12 ఎంతమ్మా 24. అంటే ఇప్పుడు ఈ రెండిటి అలాయిస్ను మిక్సింగ్ చేస్తే అప్పుడు బి యొక్క భాగం ఎంత ఉంటుందమ్మా మనకు 11/24. ఇది మనకు ఆన్సర్. సో వాట్ దట్ ఆన్సర్ 11/24. సో 11/24 దట్ ఈస్ వాట్ దట్ నన్ ఆఫ్ దీస్. ఓకే మా. ఎస్. The total number of students in the school was 660. The ratio of number of boys and girls was 13:9. After some days, 30 girls joined school and some boys left. The new ratio of the number of boys and girls becomes 6:5. Find the number of boys who left the school. Okay ma. పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 660. సో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంతమ్మా మనకి 660. ఎస్, మొత్తం విద్యార్థుల సంఖ్య 660. మరియు బాలురు మరియు బాలికల సంఖ్య నిష్పత్తి 13:9. ఎస్, కొన్ని రోజుల తర్వాత 30 మంది బాలికలు పాఠశాలలో చేరారు మరియు కొంతమంది బాలురు వెళ్ళిపోయారు. బాలురు మరియు బాలికల సంఖ్య యొక్క కొత్త నిష్పత్తి 6:5 అయింది. పాఠశాల నుండి బయలుదేరిన బాలిక సంఖ్యను కనుగొనండి. సో బయలుదేరిన బాలుర సంఖ్యను కనుగొనండి. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడమ్మా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమ్మా 660. వాటి యొక్క రేషియో ఎంత ఇచ్చాడమ్మా బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఎంతమ్మా మనకు 13:9. అంటే ఇప్పుడు ఈ 660ని ఎలా డివైడ్ చేయాలా మనకి 13:9 రేషియోలో డివైడ్ చేయాలా. టోటల్ ఎంతమ్మా 13:9. టోటల్ ఎంత మనకి 22. ఈ 22 పార్ట్స్ ఈక్వల్ టు టోటల్స్ ఎంతమ్మా మనకు 660. ఎస్, డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 30. ఇది 1 పార్ట్ ఈక్వల్ టు 30. సో 1 పార్ట్ 30 అయితే సో ఇక్కడ ఎవరు రేషియో బాలురు, నెక్స్ట్ ఏంటమ్మా బాలికలు. అంటే బాలురు ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 13 పార్ట్స్ ఉంది. సో 1 పార్ట్ 30 అయితే 13 పార్ట్స్ 13 × 30 అంటే ఎంతమ్మా మనకు 390. ఎస్, గర్ల్స్ అంటే 1 పార్ట్ 9 అయితే 30 పార్ట్స్ అంటే ఎంతమ్మా మనకి 9 × 30 దట్ ఈక్వల్ టు ఎంతమ్మా 270. ఎస్, 270. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా ఇక్కడ మనకి తర్వాత 30 మంది బాలికలు పాఠశాలలో చేరారు మరియు కొంతమంది బాలురు వెళ్ళిపోయినారు. అప్పుడు వాటి యొక్క రేషియో ఇచ్చాడు. ఓకేమ్మా. సో ఇప్పుడు మనకి ఎవరు యాడ్ అవుతున్నారమ్మా మనకి 30 గర్ల్స్ యాడెడ్. ఎస్, అంటే గర్ల్స్కు 30 యాడ్ చేస్తే అప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ 300 అవుతుంది. 300. అప్పుడు మనకి యాడ్ అయిన తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చాడు. ఎంతమ్మా మనకు 6:5 ఇచ్చాడు. ఇది మనకి అంటే 30 గర్ల్స్ యాడ్ అయితే టోటల్గా ఎంతమ్మా 300 కదా. ఈ 300 దేనికి ఈక్వల్ చేయొచ్చమ్మా మనకి 5K కదా. అంటే 5 పార్ట్స్ ఈక్వల్ టు 300 అయితే 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 300 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 60. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 60. దెన్ 6 పార్ట్స్ ఈక్వల్ టు 1 పార్ట్ 60 అయితే 6 పార్ట్స్ 6 × 60 అంటే ఎంతమ్మా మనకు 360 అవుతుంది. అంటే అప్పుడు ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ 360 అవుతుంది. ఓకేమ్మా. 30 గర్ల్స్ యాడ్ 300 దట్ ఈజ్ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 300 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 60. గర్ల్స్ 6 పార్ట్స్ ఎంతమ్మా 360. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కొంతమంది బాలురు వెళ్ళిపోయారు. స్టార్టింగ్ బాలురు ఎంత ఉన్నారమ్మా మనకు 390. సో ఆఫ్టర్ రిమూవ్ అయిన తర్వాత ఎంత ఉందమ్మా మనకు 360. అంటే వీటి మధ్య గ్యాప్ ఎంతమంది రిమూవ్ అయినారమ్మా మనకి 30 బాయ్స్ వెళ్ళిపోయారు. అంటే మనకు అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ లెఫ్ట్ ద స్కూల్. అంటే స్కూల్ నుంచి ఎంతమంది బాలురు వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారమ్మా మనకి డిఫరెన్స్ 30. సో వాట్ దట్ ఆన్సర్ 30. ఓకేమ్మా. 2/3 of A investment is equal to 1/5 of B investment. Okay. 4 times of B investment is equal to 5 times of C investment. They got 21,000 rupees as a profit. Then find the A share. ఏ పెట్టుబడిలో 2/3 వంతు బి పెట్టుబడిలో 1/5 వంతు సమానం. బి పెట్టుబడిలో 4 రెట్లు సి పెట్టుబడిలో 5 రెట్లకు సమానం. వారి లాభము 21,000 రూపాయలు అయినా ఏ యొక్క వాటాను కనుగొనండి. సో ఇక్కడ ఏమన్నా డైరెక్ట్ క్వశ్చన్ ఏ పెట్టుబడి తెలియదు మనకి. ఏలో ఎన్నో వంతనమ్మా 2/3 ఈజ్ ఈక్వల్ టు బిలో ఎంతమా 1/5. బిలో ఎంతమా 1/5. ఎస్, ఏ యొక్క 2/3 ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ బి ఇన్వెస్ట్మెంట్. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా డైరెక్ట్గా A is to B ఫైండ్ అవుట్ చేస్తాను.
ఎస్ క్రాస్ మల్టిప్లై ఇచ్చాను డైరెక్ట్గా ఎంత మనకు 10a ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 3b. ఎస్ వాట్ దట్ a ఇస్ టు b, ఏకి ఆపోజిట్ ఎంతమ్మా 10 3, bకి ఆపోజిట్ ఎంతమ్మా 10. అంటే వాట్ దట్ a ఇస్ టు b ఎంతమ్మా మనకి 3:10 అవుతుంది. సో ఏకు 3, b ఈక్వల్ టు ఎంతమ్మా 10. నెక్స్ట్ అగైన్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా, b పెట్టుబడిలో 4 రెట్లు, bకి 4 రెట్లు. ఎస్ నెక్స్ట్ సిలో ఎన్ని రెట్లు అన్నమ్మా 5 రెట్లకి ఎలా ఉంటుంది సమానం, సికి 5 టైమ్స్కి ఈక్వల్గా ఉంటుంది. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా, b:c ఫైండ్ అవుట్ చేస్తున్నాను. బీకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా మనకు 5, సికి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 4. సో a:b ఎంతమ్మా 3:10, b:c ఎంతమ్మా మనకి 5:4, b:c ఎంతమ్మా మనకి 5:4. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా, ఇక్కడ a:b:c ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా నెక్స్ట్ ఎంతమ్మా b:c మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎస్ ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు ఏంటమ్మా డైరెక్ట్గా సో రివర్స్ మల్టిప్లై చేయడమ్మా మనకి 5 3 ఎంతమ్మా మనకు 15, 10 into 5 ఎంతమ్మా 50, 10 into 4 ఎంతమ్మా 40. ఎస్ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంతమ్మా 15:50:40. క్వశ్చన్లు ఏమన్నా టైం పీరియడ్ ఎలా ఉందమ్మా సేమ్ ఉంది. టైం పీరియడ్ సేమ్ ఉంటే వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుందమ్మా ప్రాఫిట్ రేషియో అవుతుంది. అంటే ఇప్పుడు ఆ టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా 21,000. ఆ 21,000 ఎలా డివైడ్ చేయాలా 15:50:40 రేషియోలో డివైడ్ చేయాలా. టోటల్ ఎంతమ్మా 50 + 40 ఎంతమ్మా 90, 90 + 15 ఎంతమ్మా 105. దిస్ 105 పార్ట్స్ ఈక్వల్ టోటల్ ఎంతమ్మా మనకి 21,000 రూపీస్. 21,000. ఎస్ డైరెక్ట్గా 7లో 7 1 = 7 5 7లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు 3 times 3,000. సో డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 200. సో 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 200, 15 2s. బట్ మనకి ఎవరు వాటా కనుక్కోండమ్మా ఏ వాటా, ఏ మీన్స్ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా ఇక్కడ 15. 1 part ఈక్వల్ టు 200 అయితే 15 parts ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 15 ఇంటే ఎంతమ్మా మనకి 200. 15 into 200 అంటే వాట్ ఇస్ దట్ 3,000. సో వాట్ దట్ ఏ షేర్ 3,000 రూపీస్. సో వాట్ దట్ ఆన్సర్ 3,000. Okay ma. Nice. In a class of 60 students, 40% are girls. The average weight of boys is 62 kgs and that of the girls is 55 kgs. What is the average weight of the whole class? Okay ma. 60 మంది విద్యార్థులున్న తరగతిలో 40% మంది బాలికలు. బాలుర యొక్క సగటు బరువు 62 కిలోలు మరియు బాలికల యొక్క సగటు బరువు 55 కిలోలు. మొత్తం తరగతి యొక్క సగటు బరువు ఎంత? ఎస్ చూడమ్మా మనకి సో టోటల్గా 60 ఉన్నారమ్మా మనకి. స్ట్రెంత్ ఎంతమ్మా 60. 40% గర్ల్స్ అన్నాడు కదా. ఎస్ గర్ల్స్ 40% అన్నాడమ్మా మనకి. అంటే 60లో 40% అంటే 40% ఎంతమ్మా 24 కదా. 60లో 40% వాల్యూ, 60లో ఎంతమ్మా మనకి 40%. సో పర్సంటేజ్ అంటే ఏమవుతుంది 0 0 క్యాన్సల్, 6 4s ఎంతమ్మా 24 అంటే 24 గర్ల్స్. నెక్స్ట్ అగైన్ బాయ్స్ ఇంకా రిమైనింగ్ ఏముంటామో మనకి టోటల్ 60లో 24 గర్ల్స్ అయితే బాయ్స్ ఎంత ఉంటారమ్మా 36 అంటారు. ఇది మనకి 36. సో ఇక్కడ మనకి బాయ్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడమ్మా మనకు. యావరేజ్ ఎంతమ్మా మనకి యావరేజ్ 62 kgs. గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా 55 kgs. ఇది మనకి. అయినా తరగతి యొక్క మొత్తం సగటు బరువు ఎంత అంటే ఆ 60 మంది విద్యార్థులలో 36 మంది బాలురు, నెక్స్ట్ ఏంటమ్మా 24 మంది బాలికలు ఉన్నారు. సో ఈ 36 యొక్క బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ 62 kgs. నెక్స్ట్ ఏంటమ్మా 24 గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ 55. దీన్ని సమ్ లేకన్నా మార్చుకోవచ్చు, లేకుంటే మనకు డీవియేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం వితౌట్ సమ్. ఇవి క్యాన్సిల్ చేయండమ్మా మనకు డైరెక్ట్గా ఎస్ క్యాన్సిల్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఏంటమ్మా 12 ఎనీ టైమ్స్ అమ్మా 3 times, 12 ఎనీ టైమ్స్ అమ్మా 2 times. సో ఇప్పుడు హోల్ యావరేజ్ ఇక్కడ ఉన్న ఒక నెంబర్ ఈక్వల్గా తీసుకుంటా. అంటే తరగతి యొక్క సగటు బరువు మొత్తానికి నేను 62 kgs ఈక్వల్గా, యావరేజ్ అంటే ఎలా ఉంటుందమ్మా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తా. బట్ ఇప్పుడు తరగతి యొక్క టోటల్ యావరేజ్ 62 kgs అంటే ఇక్కడ ఆల్రెడీ 62 అంటే ఈ వాల్యూ ఏమవుతుందమ్మా మనకు 0. ఎస్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసేది ఎంతమ్మా 62 kgs, కానీ ఇక్కడ ఎంత ఉందమ్మా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తే యావరేజ్ వాల్యూ కంటే ఇది ఎలా ఉంది లెస్ ఉంది. ఎంత లెస్ ఉందమ్మా మనకు -7 ఉంది. -7 అంటే ఎన్ని మెంబర్స్ ఉన్నారమ్మా ఇక్కడ 2 members. అంటే -7 into 2 అంటే ఎంతమ్మా మనకు -14 అవుతుంది. ఎస్ అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకు 62 మైనస్ ఎంతమ్మా 14. ఈ 14 ఓవరాల్గా ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ 3 + 2 ఎంతమ్మా 5 members ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు 5లో ఎన్ని టైమ్స్
5 2s 5 8 అంటే వాట్ ఇస్ దట్ 62 మైనస్ ఎంతమ్మా 2.8. సో వాట్ ఇస్ దట్ 10 minus 2 8 అంటే ఎంతమ్మా 2. నెక్స్ట్ అగైన్ వాట్ ఇస్ దట్ 1 11 అంటే ఎంతమ్మా మనకు 9. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 5 అంటే వాట్ ఇస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది క్లాస్ ఎంతమ్మా మనకు 59.2 kgs. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 59.2 kgs. ఇక్కడ ప్లస్ మోర్ ఉంటే ఏం చేయొచ్చు మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే యావరేజ్ వాల్యూ కంటే ఎలా ఉందమ్మా లెస్ ఉంది. ఎంత ఉందమ్మా లెస్ అంటే -7 అంటే దీంట్లో మైనస్ చేస్తున్నాం. ఓకేమ్మా. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 59.2 kgs. 5 years ago, the ratio of the ages of A to that of B 4:5. 5 years hence, the ratio of the ages of A to that of B will be 6:7. If at present C is 10 years younger than B, what will be present age of A? Okay ma. 5 సంవత్సరాల క్రితం ఏ వయసు బి వయసుల నిష్పత్తి 4:5. 5 సంవత్సరాల నుండి ఏ వయసు మరియు బి వయసు నిష్పత్తి 6:7 అవుతుంది. తర్వాత మనకి 5 years ఆఫ్టర్ ప్రస్తుతము సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు అయితే ప్రస్తుతం ఏ వయసు ఎంత. ఓకేమ్మా. సో ఇక్కడ ఏంటమ్మా మనకి 5 years ఎగో అన్నాడు మనకి. 5 years ఎగో సో ఏంటమ్మా రేషియో ఇచ్చాడు. వాట్ దట్ 5 years ఎగో రేషియో. సో 5 years ఎగో ఎంతమ్మా రేషియో A:B రేషియో ఎంతమ్మా మనకి ఇక్కడ 4:5. 4:5. Next again, after 5 years. Again, after 5 years. What is that ratio after 5 years? 6:7. ఇది మనకి ఇచ్చిందాం. అంటే ఇక్కడ ఏంటమ్మా 5 years ago A:B రేషియో ఇచ్చాడు. ఆఫ్టర్ 5 years A:B రేషియో ఇచ్చాడు. బట్ ప్రజెంట్ ఇవ్వలేదు మనకి. అంటే దీన్ని ఎలా అప్లై చేయాలంటే చూడమ్మా మనకి 5 years ago రేషియో ఆఫ్టర్ 5 years కన్నా ఈక్వల్ చేయాలి. ఆఫ్టర్ 5 yearsకి ఈక్వల్ చేయాలంటే జనరల్గా 5 years ఎగో అన్నాడు. ప్రజెంట్కి రావాలంటే నువ్వు ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలి ఇక్కడ +5 యాడ్ చేయాలి. కానీ ప్రజెంట్ రేషియో లేదు. కానీ ఆఫ్టర్ 5 yearsకి రావాలంటే ప్రజెంట్కి రావాలంటే 5 years మళ్ళీ ఒక ఆఫ్టర్ 5 కంటే ఏంటమ్మా మనకు 10 years. అంటే 4:5 6:7 కావాలంటే ప్రతి పర్సన్కి ఎంత యాడ్ చేయాలి మనం ఇక్కడ 10 years యాడ్ చేయాలి ప్రతి పర్సన్కు ఏకి బికి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ 4 6 అయింది, ఇక్కడ 5 7 అయింది. అంటే ఇక్కడ ఇంక్రీజింగ్ డైరెక్ట్ సేమ్ ఉందమ్మా మనకి. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందమ్మా డైరెక్ట్గా 2 parts. అంటే ఈ 2 parts ఈక్వల్ టు అంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తున్నట్టమ్మా మనకు 10 years. అంటే ఇదే కదా మనకి 5 years ఎగో 5 years ఆఫ్టర్ అంటే టోటల్గా ఈచ్ పర్సన్కి 10 years. అంటే 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 5 అవుతుంది. ఓకేమ్మా. సో ఈ డిఫరెన్స్ ఎలా ఉందమ్మా సేమ్ ఇంక్రీజింగ్ సేమ్ ఉంది కాబట్టి ఈ 2 parts ఈక్వల్ 10 అయితే డైరెక్ట్ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 5. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంక ఇప్పుడు 1 part 5 అయితే 4 parts ఎంతమ్మా 20. ఇది ఏ వయసు. సో 1 part 5 అయితే బి వయసు 5 5 ఎంతమ్మా 25. ఇది మనకి ఎప్పుడమ్మా మనకి ఇవి ఏజెస్ మనకి 5 years ఎగో 5 years ఎగో. బట్ మనకు కావాల్సింది అంటే ప్రస్తుతం అన్నాడు కదా ప్రజెంట్కి రావాలి. సో ప్రజెంట్ రావాలంటే ఏమవుతుందమ్మా మనకి 5 years ఎగో 20, ప్రజెంట్ రావాలంటే ఎంతమ్మా 25. సో 5 years ఎగో 25, ప్రజెంట్ రావాలంటే ఎంతమ్మా 30. ఇది మనకి. బట్ మనకు అడిగింది ఏంటమ్మా ప్రస్తుతము ఏ వయసు ఎంత అన్నాడు. ఏ వయసు అంటే ఇదే కదా మనకి ఇక్కడ ఏ వయసు అంటే ఎంతమ్మా 25 years. సో దట్ ఆన్సర్ 25 years. బట్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు అన్నాడు. ఇక్కడ సి వయసు మనకు అడగలేదు. సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు అన్నాడు. అంటే బి వయసు ఎంతమ్మా 30. అప్పుడు సి వయసు ఎంతమ్మా సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు అంటే 30 - 10 అంటే ఎంతమ్మా మనకు 20 years అవుతుంది మనకి. ఓకేమ్మా. కానీ ఇక్కడ సితో మనకి ఈ స్టేట్మెంట్తో అవసరం లేదు. మనకు అడిగింది ఏంటమ్మా ఓన్లీ ఏ వయసు అడిగాడు కాబట్టి ఏ వయసు ఎంతమ్మా 25 years. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్. ఇదేంటమ్మా మనకు సి యొక్క వయసు. A, B and C invest in a business in the ratio 3:6:5. A and C are working partners. Only B is the sleeping partner. Hence, his share will be 3/4. What it would have been if he were a working partner if they make 50,000 rupees profit, half of which is invested in the business and the other half of the distributed between the partners. Then how much does C get? A, B, Cలు 3:6:5 నిష్పత్తిలో వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. ఏ మరియు సిలు వర్కింగ్ పార్ట్నర్స్. బి మాత్రమే స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి అతను కూడా వర్కింగ్ పార్ట్నర్ అయితే
ఉండే దానిలో 3/4 వంతు ఉంటుంది. వారు 50,000 రూపాయల లాభం ఆర్జిస్తే అందులో సగం వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టి మిగిలిన దానిని భాగస్వాముల మధ్య పంపిణీ చేయబడింది. సికి ఎంత వస్తుంది? బట్ ఇక్కడ ఏం లేదమ్మా, చిన్న కండిషన్ ఇచ్చాడు మనకి. ఏబిలో ఆల్రెడీ ఏంటమ్మా వర్కింగ్ పార్ట్నర్స్, ఏ అండ్ సిలు వర్కింగ్ పార్ట్నర్స్. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకు ఏ, నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా బి, నెక్స్ట్ అగైన్ సి. సో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు క్లియర్గా. ఎంతమ్మా మనకు 3:6:5. ఇది మనకి ఏసీలో ఆల్రెడీ వర్కింగ్ పార్ట్నర్స్. ఓకే, కానీ ఇక్కడ బి స్లీపింగ్ పార్ట్నర్, కానీ అతను కూడా వర్కింగ్ పార్ట్నర్ అయి ఉంటే అతనికి వచ్చే దానిలో ఎంత తీసుకుంటా అన్నాడమ్మా మనకు 3/4 ఆఫ్ ది ఏమన్నాడమ్మా మనకి. సో 3/4 ఆఫ్ ది వాట్ వుడ్ హ్యావ్ బీన్ ఇఫ్ ఏ వర్కింగ్ పార్ట్నర్. సో అతనికి ఉన్న దానిలో ఏంటమ్మా మనకి వర్కింగ్ పార్ట్నర్గా ఉంటే అతను ఉన్న దానిలో 3/4 తీసుకుంటున్నాడు. అతనికి ఉన్నది ఎంతమ్మా 6 కదా. అంటే ఇప్పుడు దీంట్లో ఎంత తీసుకుంటామా మనం ఇక్కడ 3/4 తీసుకుంటాం. అంటే ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఎవరవుతున్నామో మనకి ఏసీలో ఆల్రెడీ వర్కింగ్ పార్ట్నర్స్, బి ఆల్రెడీ స్లీపింగ్ పార్ట్నర్, కానీ ఇతను కూడా వర్కింగ్ పార్ట్నర్ ఉంటే అతనికి వచ్చే ప్రాఫిట్లో ఎంత తీసుకుంటా 3/4 తీసుకుంటున్నాడు. అంటే ఇష్ట ఎంతమ్మా మనకు 5. ఇది మనకి ఇప్పుడు క్యాన్సిల్ చేయండి అమ్మా. సో 2లో ఎంతమ్మా 3 times, 2లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 2 times. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా మనకి 3 నెక్స్ట్ ఎంతమ్మా 9/2, నెక్స్ట్ ఎంతమ్మా 5. ఇది మనకి. సో ఇక్కడ మనకి సింగిల్ రేషియోలోకి చేంజ్ చేయండి. సో డినామినేటర్ ఏం లేకుంటే వట్ దట్ 1 అవుతుంది కదమ్మా. వట్ దట్ ఎల్సిఎం ఎంతమ్మా ఎల్సిఎం 2. 2 అనేది 1లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 2 times. 2 3 ఎంతమ్మా 6. 2 అనేది 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 1. 1 × 9 9. నెక్స్ట్ 2 అనేది 1లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 2 times. 2 5 ఎంతమ్మా 10. అంటే సో వాటి యొక్క ప్రాఫిట్ని ఎలా డివైడ్ చేయాలా 6:9:10 రేషియోలో డివైడ్ చేయాలా. సో వర్ ద టోటల్. సో 10 + 6 ఎంతమ్మా మనకు 15. ఎంతమ్మా మనకు 10 + 6 ఎంతమ్మా 15. సో వర్ ద 16 + 9 ఎంతమ్మా 25. ఈ 25 పార్ట్స్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా మనకు 50,000 రూపీస్. మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇచ్చాడా మనకి 50,000 రూపీస్. ఇక్కడ ఏమన్నాడమ్మా మనకి 50,000 rupees. Half of which is reinvested in the business and other half distributed in the partners. అంటే అతనికి వచ్చిన టోటల్ ప్రాఫిట్లో ఈ 50,000 రూపీస్లో ఆఫ్ ది అమౌంట్ రీఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్, మళ్ళీ సగం పెట్టుబడిగా పెట్టారు. మిగిలింది అంటే 50లో సగం ఏంటందమ్మా 25 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకు 25,000. సో ఈ 25,000 డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. అంటే 25 పార్ట్స్ ఈక్వల్ 25,000 అయితే 1 పార్ట్ ఈక్వల్ ఎంతమ్మా మనకి 1,000 రూపీస్ అవుతుంది. ఇంకా 1 పార్ట్ 1,000 అయితే మన గోల్స్ ఎవరు వాటమ్మా సి ఈక్వల్ ఎంతమ్మా 10. 1 పార్ట్ 10 అయితే దట్ ఈజ్ 10 పార్ట్స్ ఈక్వల్ ఎంత మనకి 10 × 1,000 అంటే సో వర్ దట్ ఆన్సర్ 10,000 rupees. So 10,000 rupees. Nice. 3 partners shared the profit in a business in the ratio 5:7:8. They had partnered for 14 months, 8 months, 7 months respectively. What was the ratio their investments? ఒక వ్యాపారంలో ముగ్గురు భాగస్వాములు 5:7:8 నిష్పత్తిలో లాభాన్ని పంచుకున్నారు. వారు వరుసగా 14 నెలలు, 8 నెలలు మరియు 7 నెలలు భాగస్వాములో ఉన్నారు. వారి పెట్టుబడుల నిష్పత్తి ఇక్కడ క్లియర్గా ఏంటమ్మా మనకు ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, మనకి టైం పీరియడ్ రేషియో ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్ అడిగాడు. సో వర్ ద ప్రాఫిట్ రేషియో ఏంటమ్మా మనకి. సో వర్ ద ప్రాఫిట్ 5 నెక్స్ట్ ఎంతమ్మా 7:8. నెక్స్ట్ వర్ ద టైం పీరియడ్. సో వర్ ద టైం పీరియడ్ రేషియో 14 నెక్స్ట్ ఎంతమ్మా 8 ఎంతమ్మా 7. ఇది మనకి. బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెట్టుబడి కావాలి. ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఈ టాపిక్లో పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ రేషియో ఎలా డివైడ్ చేయాలమ్మా మనకి లాభం ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలం. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మన క్వశ్చన్లో పెట్టుబడుల నిష్పత్తి కావాలి. ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ప్రాఫిట్ బై టైం అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. సో అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 5/14, నెక్స్ట్ అగైన్ 7/8, నెక్స్ట్ అగైన్ 8/7. బట్ ఆప్షన్లో మనకి ఫ్రాక్షన్లో లేదు. బట్ ఇలా ఫ్రాక్షన్ రేషియోని సింగిల్ రేషియోలోకి మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా డినామినేటర్ ఎల్సిఎం ఎంతమ్మా మనకు 56. సో 56 14లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 4 × 5 ఎంతమ్మా మనకు 20. 56 8లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు
7 ఎంతమ్మా మనకు 49. నెక్స్ట్ 56 7లో ఎనీ టైమ్స్ 8 టైమ్స్ పోతుంది. 8 into 8 ఎంతమ్మా 64. సో వర్ దట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో 20:49:64. 20:49:64. Next, the denominator of a fraction is 4 more than twice the numerator. When both the numerator and denominator were decreased by 6, then the denominator becomes 12 times of the numerator. Determine the fraction. Okay ma, determine the fraction. ఒక భిన్నం యొక్క హారము లవము కంటే 4 రెట్లు ఎక్కువ. లవము హారము రెండింటిని 6 తగ్గించినప్పుడు హారము లవము కంటే 12 రెట్లు అవుతుంది. భిన్నాన్ని నిర్ణయించండి. చూడండి, దీన్ని డైరెక్ట్గా ఆప్షనల్ ఎలిమినేషన్ ట్రై చేయండి. ఇవల్ల చేయాలంటే మనకి లెంతీ ప్రాసెస్ అవుతుంది. బట్ ఇక్కడ కండిషన్ అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ 4 times more than twice the numerator. సో హారము లవము కంటే 4 రెట్లు ఎక్కువ అన్నాడు. ఇక్కడ ఏంటమ్మా మనకి 4 times more than న్యూమరేటర్ అన్నాడు. సో హారము అన్నాడు కదమ్మా మనకి, హారము లవము కంటే 4 more than twice the numerator. ఓకేమ్మా. సో ఇప్పుడు చూడమ్మా మనకి 18/7 తీసుకుంటామ్మా జనరల్గా ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ న్యూమరేటర్ ఆఫ్ ది డినామినేటర్ వాల్యూ లవం కంటే ఎలా ఉంటుందమ్మా మనకి, సో ట్వైస్ ఏంటమ్మా 4 more than twice the numerator. అంటే హారము లవానికి 2 రెట్ల కంటే 4 ఎక్కువ అన్నాడు. దీనికి 2 రెట్లు అంటేనే ఎంతమ్మా మనకు 8 into 36. ఇది అంత ఉందమ్మా మనకి, ఇది అయ్యే ఛాన్సే లేదు మనకి జనరల్గా ఆలోచిస్తే. ఫస్ట్ ఆప్షన్ కాదు మనకి. సెకండ్ ఆప్షన్ చూద్దాం మనం 7/16. ఇప్పుడు చూడమ్మా మనకి హారం ఎలా ఉండాలని చెప్పాడు మనకి, సో ట్వైస్ ద, సో ఏంటమ్మా మనకి 4 more than twice the numerator. తెలుగులో కాదు ఇంగ్లీష్లో చెక్ చేసుకున్నామా క్లియర్గా. సో ఏంటమ్మా 4 more than twice the numerator. లవం యొక్క 2 రెట్ల కంటే 4 ఎక్కువ. దీనికి 2 రెట్లు అంటే ఎంతమ్మా 14. 14 ప్లస్ ఎంతమ్మా మనకు, ఎంత మోర్ అన్నాడు 4. 14 + 4 అంటే ఎంతమ్మా 18 అవుతుంది. కానీ 18 ఉందేమ్మా మనకి ఇక్కడ లేదు, 16 ఉంది. కానీ ఇది కూడా కాదు మనకి. క్లియర్. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 32/14 ఉందమ్మా మనకి. సో 32/14. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, మనకి హారం అనేది లవం కంటే ఎక్కువ ఉంటుంది అని ఇస్తున్నారు క్లియర్గా మనకి స్టేట్మెంట్. ఇదే కదా మనకి. సో ద డినామినేటర్ ఫ్రాక్షన్ 4 more than twice the numerator. ఆల్రెడీ హారం వాల్యూ ఎలా ఉందమ్మా మనకి ఇక్కడ న్యూమరేటర్ కంటే లెస్ అయ్యి ఉంది. అసలు దీన్ని చెక్ చేయడమే వేస్ట్ మనకి. ఇక్కడ కూడా అదే మనకి 18/7 హారం అనే వాల్యూ డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్ కంటే మోర్ దెన్ ఉంటుంది. ఆల్రెడీ డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్ కంటే ఎలా ఉందమ్మా లెస్ ఉంది. అంటే ఈ రెండు అయ్యే ఛాన్స్ లేదు. ఇదేమో చెక్ చేస్తే మనకి ఎలా ఉందమ్మా, కానీ అయ్యే ఛాన్స్ లేదు మనకి. ఏమన్నాడు మనకి ట్వైస్. సో ఏమవుతుందమ్మా మనకి 4 more than twice the numerator. 4 ప్లస్ ట్వైస్ ఎంతమ్మా 7 2 ఎంతమ్మా 14. కానీ 18 అవుతుంది. కానీ మనకి ఎంత ఉందమ్మా ఇక్కడ 16. బట్ అయ్యే ఛాన్స్ ఉందా మనకు లేదు. అంటే వర్ దట్ ఆన్సర్ ఏంటమ్మా మనకి ఇక్కడ నన్ ఆఫ్ దీస్. ఇది మనకి. సో ఇలాంటి విషయం డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవడం బెటర్ అమ్మా మనకి. సింప్లిఫై చేయాలంటే లెంతీ ప్రాసెస్లో ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఏంటమ్మా డైరెక్ట్గా, సో వర్ దట్ ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. ఓకే అమ్మా. నెక్స్ట్, if x plus 1/x equal to 1, then the value of x power of 12 plus x power of 9 plus x power of 6 plus x cubed plus 1 equal to. Okay ma. Yes sir. x plus 1/x equal to ఎంతమ్మా మనకి ఇక్కడ 1 అన్నాడు. దీన్ని ఎల్సిఎం చేస్తే ఎంతమ్మా x² plus 1/x equal to ఎంతమ్మా 1. ఈ వాల్యూ ఇతలకోతే ఏమవుతుందమ్మా x² plus 1 equal to ఏమవుతుందమ్మా x. దెన్ x² plus 1, ఈ ప్లస్ ఎక్స్ ఇవతలకు వస్తే ఏమవుతుందమ్మా -x ఈక్వల్ టు ఎంతమ్మా 0. ఇది మనకు వాల్యూ. సో ఇప్పుడు దీన్ని ఏమన్నా మనము చేంజ్ చేయాలి మనకి ఈ వాల్యూ రావాలంటే. దీన్ని ఏం చేస్తుంటే చూడమ్మా, బోత్ నేను x - 1 చే ఏంటమ్మా మనకు x, సో ఏంటమ్మా మనకు x + 1 చే మల్టిప్లై చేస్తా. x + 1 చే మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా మనకు x + 1. నెక్స్ట్ ఏంటమ్మా x² + 1 - x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0. ఏమైనా చేంజ్ అవుతుందా? నో చేంజ్. బట్ ఇది ఎలా ఉందంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉందమ్మా, a³ + b³ a² - ab + b² ఈక్వల్ టు ఏంటమ్మా a + b.
ఇది మన ఫార్ములా. ఇప్పుడు ఇది ఎలా అందిస్తారంటే ఈ రెండు మల్టిప్లై చేయండి అమ్మా మనకి ఇక్కడ a ప్లస్ బి ఇంటూ ఇదే కదా a ప్లస్ బి ఎక్స్ ప్లస్ 1 ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఎంతమ్మా 1 ఏ ఇంటూ బి అంటే ఏంటమ్మా మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇదే కదా మనకి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అప్పుడు ఏముంటుందమ్మా ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్. అంటే ఇప్పుడు ఈ ఎంటైర్ స్టేట్మెంట్ ఏం రాయొచ్చమ్మా మనకు ఎక్స్ క్యూబ్డ్ మైనస్ ప్లస్ 1 క్యూబ్డ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0. ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 1 క్యూబ్డ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఎక్స్ క్యూబ్డ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ -1 అవుతుంది. ఎక్స్ క్యూబ్డ్ ఈక్వల్ టు ఎంతమ్మా -1. సో ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ మనం చేంజ్ చేద్దాం. అంటే ఇప్పుడు దీన్ని ఎక్స్ క్యూబ్ రాసుకుంటే దీని ఏం రాయొచ్చమ్మా ఎక్స్ పవర్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ ఏంటమ్మా 4 ఏమో చేంజ్ అవుతుందా 3 into 4 ఏ పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ అంటే సేమ్ ఇదే కదా మనకి. ఎస్ నెక్స్ట్ ఏంటమ్మా ఎందుకంటే ఎక్స్ క్యూబ్డ్ ఈక్వల్ టు ఎంతమ్మా -1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం క్లియర్గా. నెక్స్ట్ ఏంటమ్మా అగైన్ ఎక్స్ క్యూబ్డ్ పవర్ ఆఫ్ ఎంతమ్మా ఇక్కడ 9 రావాలంటే ఇంటూ 3 ఎస్ ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా ఎక్స్ క్యూబ్డ్ పవర్ ఆఫ్ ఎంతమ్మా మనకి 2 నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 1. సో ఇప్పుడు మనము సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా మనకు ఎక్స్ క్యూబ్డ్ ఈక్వల్ టు ఎంతమ్మా -1. సో -1 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ -1 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అంటే ఏమవుతుందమ్మా +1. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఎక్స్ క్యూబ్డ్ అంటే ఎంతమ్మా -1 ఇది -1 పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ అంటే ఏమవుతుందమ్మా మనకి ఇది -1 క్లియర్. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఏమవుతుందమ్మా -1 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అంటే ఏమవుతుందమ్మా +1. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్డ్ అంటే ఎంతమ్మా -1 నెక్స్ట్ ఏమవుతుందమ్మా +1. సో +1 -1 క్యాన్సల్ దట్ ఈజ్ ఈక్వల్ టు వర్గట్ ఆన్సర్ ఏంటమ్మా మనకి వాల్యూ ఏంటమ్మా మనకి ఇక్కడ 1 అవుతుంది. సో వర్గట్ ఆన్సర్ 1 ఓకేమ్మా. 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అండ్ సో ఆన్ 20 స్క్వేర్. బట్ ఇది చూడమ్మా మనకి ఈ రెండిట్లో మనకి ఏం కామన్గా ఉందంటే ప్రతి దాంట్లో 2 స్క్వేర్ కామన్గా ఉంది కదమ్మా. 2 స్క్వేర్ కామన్ తీసుకుంటేనా అప్పుడు ఏం రాయొచ్చమ్మా మనకి ఇది 1 స్క్వేర్ నెక్స్ట్ ఏంటమ్మా 2 స్క్వేర్ నెక్స్ట్ అగైన్ 3 స్క్వేర్ నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా మనకి ఇక్కడ 10 స్క్వేర్ ఇది మనకి 10 స్క్వేర్. సో ఇప్పుడు మనకి 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4. ఇది ఎలా ఉందంటే మనకి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ మొదటి నుంచి ఉంది కాబట్టి అంటే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. what the sum of the squares of first natural numbers n into n plus 1 నెక్స్ట్ ఏంటమ్మా 2n plus 1 by 6. సో మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా అప్లై చేయొచ్చు. అంటే n అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నెంబర్స్ అమ్మా 10 అంటే 10 నెక్స్ట్ n plus 1 10 plus 1 అంటే ఎంతమ్మా 11 2n 2 into 10 అంటే ఎంతమ్మా 20 plus 1 21 by 6 then simplify. దట్ ఈజ్ 2లో ఎంతమ్మా 5 times 2లో ఎంతమ్మా మనకు 7 times అగైన్ 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 times. సో వాట్ ఇస్ దట్ 4 5 ఎంతమ్మా 20 11 7 ఎంతమ్మా మనకు 77 2 7 14 2 7 14 plus 1 అంటే 15 దట్ ఈజ్ ఈక్వల్ టు వర్గట్ ఆన్సర్ 1540 అవుతుంది. సో వర్గట్ ఆన్సర్ 1540 ఓకేమ్మా. సింప్లిఫై the following expression ఓకేమ్మా. చూడమ్మా మనకి 4.2 of 2.5 divided by 3.5 minus 3.6 divided by 2.4 plus 2.53 divided by 3.75. ఫస్ట్ ఈ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం మనం ఇక్కడ. ఇక్కడ ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే ఈ రెండు ఏం చేయాలమ్మా మల్టిప్లై అంటే ఎంతమ్మా 4.2 ఇంటూ ఎంతమ్మా 2.5 ఆఫ్ అంటే మల్టిప్లై నెక్స్ట్ ఏంటమ్మా డివైడెడ్ బై ఎంతమ్మా మనకు 35 ఇది మనకి క్లియర్. ఇక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే బోత్ 100/100 అంటే ఇది ఎక్స్ట్రా ఒక 10 యాడ్ అవుతుందమ్మా. సో ఇంటూ 100 చేస్తే మొత్తం ఇక్కడ డెసిమల్ పాయింట్ 1 అంటే ఒక డెసిమల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఒక ఎక్స్ట్రా 10 యాడ్ అవుతుందమ్మా. 5 5 5లో ఎంతమ్మా మనకు 7 7లో ఎంతమ్మా 6 times 5లో ఎంతమ్మా 2 times 2లో ఎంతమ్మా 3 times అంటే ఈ వాల్యూ మొత్తం ఎంతమ్మా మనకు 3 అయింది 3. నెక్స్ట్ ఎంతమ్మా ఇది 3.6 డివైడెడ్ బై 2.4 3.6 డివైడెడ్ బై 2.4 అంటే డివైడెడ్ బై 12 3s నెక్స్ట్ ఏంటమ్మా 12 2s అంటే డెసిమల్ పాయింట్ ఆటోమేటిక్గా డివైడెడ్ బై 10 చేస్తే ఏమవుతుందో డెసిమల్ పాయింట్ రిమూవ్ అవుతుంది. 3/10 అంటే డైరెక్ట్గా ఎంతమ్మా మనకి ఇది 1.5 అవుతుంది 3/10.
నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా మళ్ళీ ఆఫ్ 2.5 ఆఫ్ అంటే ఎంతమ్మా మనకు 7.5 అవుతుంది. డివైడెడ్ బై 7.5 అంటే ఈ మొత్తం వాల్యూ ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 అవుతుంది. అంటే ఇప్పుడు 1.5 ఇక్కడ ఏంటమ్మా మనకి 1.5 ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 1 అవుతుంది. ఇది క్లియర్. నెక్స్ట్ అగైన్ ఈ బ్రాకెట్లో ఏంటమ్మా మనకి మళ్ళీ ఆఫ్ రిమూవ్ చేయాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 × 2 6 అంటే ఈ రెండు ఏమవుతాయమ్మా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటమ్మా ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 12 డివైడెడ్ బై ఎంతమ్మా 6. 6లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్. అంటే ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఎంతమ్మా 2 అవుతుంది. క్లియర్. ఇంకా చెప్పండమ్మా వాల్యూ ఎంతమ్మా మనకి ఫస్ట్ ఉన్న వాల్యూ 3. నెక్స్ట్ ఎంతమ్మా మనకు మైనస్ ఈ వాల్యూ ఎంతమ్మా 1.5 ప్లస్ 1 అంటే ఎంతమ్మా మనకు 2.5. నెక్స్ట్ ఈ లాస్ట్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 2 ప్లస్ 2. ఎస్ 3 ప్లస్ 2 ఎంతమ్మా 5. 5 మైనస్ 2.5. 5 మైనస్ 2.5 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 2.5 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 2.5. ఎస్ ద వాల్యూ ఆఫ్ 9 cubed minus 2 square 42/3 whole square 6 × 5. ఓకే అమ్మా. ఎస్ జనరల్ క్వశ్చన్ 9 cubed అంటే ఎంతమ్మా 729. నెక్స్ట్ మైనస్ 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4 ప్లస్ ఓకే అమ్మా 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 3 1 జా 3 4 జా. ఎస్ అంటే 14 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 196. నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా 5 × 0 మల్టిప్లికేషన్ చేస్తే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇస్తే బాడ్మాస్ రూల్ అంటే ఇదేమో వాల్యూ 0 అవుతుంది. ఇది ఎంతమ్మా -6 ప్లస్ ఏమవుతుందమ్మా 0. 5 × 0 0. సో ఏంటమ్మా ఫస్ట్ బాడ్మాస్ రూల్ మనకి. సో ఇక్కడ ఏంటమ్మా మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా 0. నెక్స్ట్ ఏంటమ్మా -6. 729 - 4 అంటే ఎంతమ్మా మనకు 725. ఎస్ ప్లస్ ఎంతమ్మా 190. 720 ప్లస్ 190. ఎస్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 5. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 9 + 2 ఎంతమ్మా 11. నెక్స్ట్ ఎంతమ్మా 9. సో వాట్ దట్ ఆన్సర్ 915. If a 9-digit number 32x411 is divisible by 88, then the value of 4x minus y from the smallest possible value of x. 9 అంకెల సంఖ్య 32x411 88 ద్వారా భాగించబడితే x యొక్క అతి చిన్న విలువ నుండి 4x - y విలువ కనుగొనండి అన్నాడు. సో ఇప్పుడు ఏంటమ్మా మనకు దేంతో డివిజిబుల్ కావాలమ్మా 88తో డివిజిబుల్ కావాలంటే ఆ నెంబర్ దేంతో మల్టిపుల్ కావాలమ్మా కో ప్రైమ్స్ అంటే ఏంటి మనకు 11 11తో డివిజిబుల్ కావాలి, అగైన్ 8తో డివిజిబుల్ కావాలి. 8తో డివిజిబుల్ కావాలంటే ఏంటమ్మా రూల్ మనకి ఇఫ్ ద లాస్ట్ 3 digits ఈజ్ డివిజిబుల్ బై 8. 11 divisibility rule, difference between sum of the odd number places and even number places is 0 or multiple of 11. ఫస్ట్ ఏంటమ్మా మనకి 3, నెక్స్ట్ ఏంటమ్మా 2x 411 5y2 ఇది మనకి. ఫస్ట్ 8తో ట్రై చేద్దామమ్మా. 8 అంటే ఇప్పుడు లాస్ట్ 3 digits కదా 5y2 ఇది మనం 8తో ట్రై చేయాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా మనకి 8లో ఇక్కడ 5 ఉంది. 8 5 ఎంతమ్మా 40, 8 6 48 ఓకేమ్మా. సో 8 7 ఎంతమ్మా 56 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 6 తీసుకుంటే 2 ఉంటుంది, అంటే 6 తీసుకునే పాసిబిలిటీ కాదు మనకి. అంటే ఇప్పుడు y అనేది ఇంకోటి ఏంటమ్మా మనకి ఇక్కడ 1 తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే 8 6 ఎంతమ్మా మనకి 48. వాట్ ద రిమైండర్ 3 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా 2. ఇక్కడ 6 తీసుకున్నారనుకోండి 8 6 48, రిమైనింగ్ ఎంతమ్మా 2 అవుతుంది, కాబట్టి పాసిబిలిటీ కాదు. ఎందుకంటే బిలో తీసుకోవాలంటే ఏంటమ్మా 1 తీసుకుంటాం, లేదు 0 తీసుకున్నారంటే మళ్ళీ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 2 వస్తుంది. అంటే 2 ఉందంటే కంపల్సరీగా ఎంతమ్మా 32. ఈ 32 అనేది 8 4 ఎంతమ్మా మనకి 32, అంటే డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు y ప్లేస్లో మనం ఎంత తీసుకోవచ్చు అంటే, సో y ప్లేస్లో ఎంత తీసుకోవచ్చమ్మా మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఎంత తీసుకోవచ్చమ్మా 1 తీసుకుంటున్నాం. సో 1. ఇప్పుడు మనకి నెక్స్ట్ దేంతో డివిజిబుల్ కావాలి 11తో డివిజిబుల్ కావాలి. 11th అంటే ఏంటమ్మా ఆడ్ నెంబర్ ప్లేసెస్, నాట్ ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్ ప్లేసెస్. సో ఎంతమ్మా ఆడ్ నెంబర్ ప్లేసెస్ అంటే 3 + x ఎంతమ్మా 3 + x, 3 + 1 4, 4 + 5 9, 9 + 2 అంటే ఎంతమ్మా 11 + x మైనస్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ 4 + 2 ఎంతమ్మా 6 7, నెక్స్ట్ ఎంతమ్మా 8. ఇది ఏంటమ్మా మనకు 0 or multiple of 11 కావాలి. 0 or multiple of 11 కావాలి. సో 0 or multiple of 11 కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ 8 ఉందమ్మా మనకి.
ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 11 ఉంది. బట్ ఇప్పుడు 0 అవుతుందా మనకి? ఇక్కడ 0 అయ్యే ఛాన్స్ మనకి లేదు. సో ఇన్ కేస్ ఇక్కడ 0 కావాలంటేనా ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? మనకి ఆల్రెడీ 8 ఉంది, ఇక్కడ మనకి 0 అయ్యే ఛాన్స్ లేదు. అంటే అప్పుడు ఏదవుతుందమ్మా? మనకు 11 కావాలి. 11 కావాలంటే ఇంకా అప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏంటమ్మా? ఈ 8 క్యాన్సిల్ కావాలంటే ఇది ఎక్స్ తీసుకో, ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 8 తీసుకోవచ్చు కదా. ఇన్ కేస్ ఎక్స్ ఈక్వల్ టు 8 తీసుకుంటే ఎంతమ్మా మనకి? ఇది 19. 19 మైనస్ 8 అంటే దట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 11 అవుతుంది. సో అది ఏమవుతుంది? 11 మల్టిపుల్. అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా మనకు? డైరెక్ట్గా 8 అవుతుంది. క్లియర్? ఎస్. ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 8. సో ఇక్కడ ఎక్స్ అనేది కనిష్ట అంతకంటే చిన్న విలువ పాసిబిలిటీ అయితే కాదు మనకి ఇక్కడ వాడు ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 8. అంటే అప్పుడు ఏమవుతుందో మనకు కావాల్సింది 4x, 4 ఇంటూ 8 మైనస్ వై. వై అంటే ఎంతమ్మా? వాల్యూ 1. అంటే 4 ఎంతమ్మా? 32. 32 మైనస్ 1 అంటే దట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 31 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్? 31. If the fractions 7 by 13, 2 by 3, 4 by 11, 5 by 9 are arranged in ascending order, then the correct sequence, okay ma, 7 by 13, next enter ma 2 by 3, next again 4 by 11, next again 5 by 9, భిన్నాల యొక్క ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద భిన్నం. ఓకేమ్మా, స్మాల్ ఫ్రాక్షన్ టు లార్జ్ ఫ్రాక్షన్ అంటే ఇవి ఆరోహణ క్రమం ఏది అన్నాడు. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చి మనకి సో ఏంటమ్మా మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అరేంజింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే ఫస్ట్ ఏంటమ్మా మనకి అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్. సో ఏం లేదమ్మా మనకి ఈ 4 భిన్నాల్లో ఫస్ట్ స్మాలెస్ట్, తర్వాత రిమైనింగ్ భిన్నాల్లో నెక్స్ట్ స్మాలెస్ట్, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ నెక్స్ట్ అంటే ఏంటమ్మా డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఏంటమ్మా మనకి క్రాస్ మల్టిప్లై 7 3 ఎంతమ్మా మనకి? ఇది 21. 13 2 ఎంతమ్మా మనకి? 26. ఈ రెండిట్లో స్మాలెస్ట్ ఏదమ్మా? 21. అంటే ఈ రెండింటితో కంపేర్ చేస్తే 7 by 13 ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఈ 7 by 13 ఈజ్ కంపారిజన్ విత్ 4 by 11. అంటే 11 7 ఎంతమ్మా? 77. 13 4 ఎంతమ్మా? 52. 77 52 అంటే ఇది స్మాలెస్ట్ అవుతుంది కదా, 52. నెక్స్ట్ 9 4 ఎంతమ్మా? 36. 11 5 ఎంతమ్మా? 55. అంటే ఇది ఏంటమ్మా? 36. అంటే అప్పుడు ఏమవుతుంది? 4 భిన్నాల్లో స్మాలెస్ట్ ఏదమ్మా? 4 by 11. ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ 4 by 11 కావాలి. 4 by 11 ఉండేది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? సి అవుతుంది. కావాలంటే చెక్ చేద్దాం, అన్నీ అవసరం లేదు మనకి, కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడు 4 భిన్నాలు ఒకటి అయిపోయింది కదా. నెక్స్ట్ రిమైనింగ్ 3లో నెక్స్ట్ స్మాలెస్ట్. ఇప్పుడు అదే 7 3 ఎంతమ్మా? 21. 13 2 ఎంతమ్మా? 23. ఎంతేదమ్మా మనకి? 2 by 3 స్మాలెస్ట్. నెక్స్ట్ 9 2 ఎంతమ్మా? 18. 5 3 ఎంతమ్మా? 15. వాట్ ద నెక్స్ట్ స్మాలెస్ట్? 5 by 9. సో వాట్ ద నెక్స్ట్ స్మాలెస్ట్ ఏంటమ్మా? 5 by 9. 5 by 9. సో 7 3 ఎంతమ్మా? 21 కదా, సారీ 5 by 9. 7 3 ఎంతమ్మా? 21. 13 2 26. 7 by 13. నెక్స్ట్ 7 9 7 ఎంతమ్మా? 63. అంటే నెక్స్ట్ ఏంటమ్మా? 7 by 13. సో వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెక్స్ట్ ఏంటమ్మా? 7 by 13. ఇది నెక్స్ట్ వన్. ఇంకా రిమైనింగ్ రెండిట్లో 9 2 ఎంతమ్మా? 18. 13 15 3 ఎంతమ్మా? 45. నెక్స్ట్ ఏంటమ్మా? 2 by 3. సో 5 కదమ్మా మనకి ఇది, సారీ 5. 9 2 18. 5 3 ఎంతమ్మా? 15. అంటే నెక్స్ట్ ఏంటమ్మా? 5 by 9. నెక్స్ట్ ఏంటమ్మా మనకు? 2 by 3. ఇది మనకు ఆర్డర్. సో ఫస్ట్ మన అరేంజ్ చేషన్లో 4తో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటమ్మా? 4 by 11. ఇంకా 4 by 11 ఆప్షన్లో ఫస్ట్ ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ తీసుకుంటున్నాను. ఓకేమ్మా, కాబట్టి అన్నిటి అరేంజ్ చేస్తే ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేమ్మా, సో భిన్నాలు ఇచ్చి అరేంజింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, స్మాలెస్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కంపారిజన్ చేయండి అమ్మా మనకి. సో 7 3 ఎంతమ్మా? 21. 13 2 26. 21 26 వర్ ద స్మాలెస్ట్ 21. అంటే ఈ రెండింటి స్మాలెస్ట్ ఏదమ్మా? 7 by 13. ఈ 7 by 13 ఈజ్ కంపారిజన్ విత్ 4 by 11. 11 7 ఎంతమ్మా? 77. 13 4 ఎంతమ్మా? 52. 77 52 అంటే వర్ ద స్మాలెస్ట్ 52. అంటే దట్ ఈస్ 4 by 11. నెక్స్ట్ 9 4 ఎంతమ్మా? 36. 11 5 55. 36 55 అంటే వర్ ద స్మాలెస్ట్ 4 by 11. సో వర్ దట్ ఆన్సర్? సి ఆప్షన్. If m plus n is to m minus n equal to 7 is to 3, then the value of m minus 2m, సారీ ఇది m స్క్వేర్ అనుకుంటామ్మా, సారీ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్, m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. ఓకేమ్మా, ఏం లేదమ్మా డైరెక్ట్గా m ప్లస్ n ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు? 7. m మైనస్ n ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 3నే డైరెక్ట్ తీసుకోవచ్చు రేషియో. సో ఇప్పుడు
ఎం వాల్యూ ఎన్ వాల్యూ కావాలి అంటే మా సమ్ము డిఫరెన్స్ ఉంటే ఎం వాల్యూ కావాలంటే ఏం చేయాలమ్మా ఈ రెండింటిని అడిషన్ చేసి బై 2 7 + 3 ఎంతమ్మా 10/2 2లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 5 ఇది ఎం వాల్యూ ఎన్ వాల్యూ కావాలంటే ఏం చేయాలమ్మా మనకి ఇక్కడ -/2 7 - 3 ఎంతమ్మా 4/2 2లో ఎనీ టైమ్స్ అమ్మా 2 టైమ్స్ ఇది మనకి బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా m² అమ్మా మనకి ఇది m² - n² = m² + n² ఈ వాల్యూ కావాలి m మీన్స్ ఎంతమ్మా మనకి 5² - 2² నెక్స్ట్ ఏంటమ్మా 5² + 2² 5² అంటే ఎంతమ్మా 25 25 - 4 అంటే ఎంతమ్మా మనకి 21 5² + 25 + 4 అంటే ఎంతమ్మా 29 సో వాట్ దట్ ఆన్సర్ 21:29 21:29 yes the HCF of 2² 3 cubed 5 power of 5 2 cubed 3² 5² into 7 and 2 power of 4 3 power of 4 into 5 into 7² into 11 yes సో ఇక్కడ ఏంటమ్మా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్య లబ్ధం ఇచ్చినాడు మనకి వాటి యొక్క గాసాబా కావాలి సో ఈ విధంగా ప్రధాన సంఖ్య లబ్ధం ఇచ్చి గాసాబా కావాలంటే ఏం లేదమ్మా మనకి డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయేమో 3 నెంబర్స్ ఉన్నాయేమో మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయేమో 3 నెంబర్స్ ఉన్నాయి ఈ 3లో కామన్గా ఉన్న నెంబర్స్ కామన్గా ఏమేమి ఉన్నాయేమో మనకి 2 3 5 2 3 5 2 3 5 7 ఉంది అన్నిట్లో కామన్గా లేదు అంటే ప్రతి దాంట్లో 2 3 5 అనేది ఏంటమ్మా కామన్గా ఉంది 2 3 5 2 3 5 2 3 5 బట్ 7 మాత్రం ఈ రెండిట్లో కామన్గా ఉంది బట్ 11 అనేది ఉందే మళ్ళీ లేదు సో మనకి HCF అంటే అన్నిట్లో కామన్గా ఉండే నెంబర్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఏముందమ్మా మనకి 2 × 3 × 5 ఇది మనకి సో ఇప్పుడు పవర్స్ ఎలా ఉండాలంటే లీస్ట్ పవర్ క్యారింగ్ తీసుకోండి అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ 2² ఉంది 2 క్యూబ్డ్ ఉంది 2 power of 4 ఇక లీస్ట్ పవర్ అంటే ఏంటమ్మా 2² నెక్స్ట్ అగైన్ ఇక్కడ 3 క్యూబ్డ్ ఉంది 3² ఉంది 3 power of 4 లీస్ట్ పవర్ వాల్యూ ఏంటమ్మా 3లో మనకి ఇక్కడ 3² ఎస్ నెక్స్ట్ ఏంటమ్మా 5 power of 5 5² నెక్స్ట్ ఏంటమ్మా 5 అంటే ఎంతమ్మా 1 ఎస్ అంటే వాట్ దట్ HCF సో కామన్గా ఉండేటివి పవర్స్ ఎలా ఉండమో లీస్ట్ పవర్స్ అంటే 2² × 3² × 5 అంటే ఏదైనా ఉందమ్మా మనకి 2² × 3² × 5 7 power of 0 7 power of 0 నథింగ్ ఏ పవర్ ఆఫ్ 0 అంటే ఎంతమ్మా మనకి 1 అవుతుంది అంటే ఈ వాల్యూ అనేది ఏమవుతుందమ్మా మనకి ఇంటూ 1 అవుతుంది సో ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకి ఫస్ట్ 1 అవుతుంది ఏ పవర్ ఆఫ్ 0 దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటమ్మా 1 7 అని అన్నిట్లో కామన్గా ఉందా లేదు కదా మనకి ఎస్ ఓకేమ్మా సో వాట్ దట్ ఆన్సర్ సో 2² × 3² × 5 power of 1 yes there are 2 sections in a class of co-educational school the number of students in each section is 35 if 7 girl students of section A go to section B the number of girl students in those 2 sections are interchanged if 4 girl students of section B go to the section A the number of girls students of section A changes to double of the actual number of girls students of section B the number of boys of section A పాఠశాలలో తరగతిలో 2 విభాగాలు ఉంటాయి ప్రతి విభాగంలోని విద్యార్థుల సంఖ్య 35 సెక్షన్ ఏలోని 7 మంది విద్యార్థులు సెక్షన్ బిలోకి వెళితే ఈ 2 విభాగాల్లోని బాలికలు పరస్పరం ఇంటర్చేంజ్ అవుతాయి సెక్షన్ బిలోని 4 మంది విద్యార్థులు సెక్షన్లోకి వెళ్తే సెక్షన్ ఏలోని బాలికల సంఖ్య సెక్షన్ బిలోని వాస్తవిక విద్యార్థుల సంఖ్యకు రెట్టింపు అవుతుంది సెక్షన్ ఏలోని బాలుర సంఖ్య ఓకేమ్మా ఎస్ చూడమ్మా మనకి సో కో ఎడ్యుకేషన్ స్కూల్ అమ్మ మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి A and B సో ప్రతి క్లాస్లో ఎంతమంది ఉన్నారమ్మా మనకు 35 మెంబర్స్ ఉన్నారు ప్రతి క్లాస్లో మనకి ఏంటమ్మా 35 మెంబర్స్ ఉన్నారు ఓకేమ్మా ఇది సెక్షన్ ఏ ఇది సెక్షన్ ఏ అమ్మా వాటి యొక్క బాయ్స్ ఏమనుకుంటా అంటే ఏనే గర్ల్స్ అంటే ఎంతమంది ఉండొచ్చు మనకి మొత్తం బాయ్స్ ఏమా గర్ల్స్ అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఓకేమ్మా సెక్షన్ ఏలోని బాలుర సంఖ్య గర్ల్స్ అంటే ఇప్పుడు ఎంత టోటల్ ఎంతమ్మా మనకు 35 అంటే గర్ల్స్ అంటే ఏం రాయొచ్చమ్మా మనకు 35 - A ఇది మనకి అదే సెక్షన్ బిలోని బాయ్స్ ఏంటమ్మా బి గర్ల్స్ అంటే ఏం రాస్తామా 35 - B ఇది మనకి ఎస్ కానీ ఇక్కడ ఏమన్నా అంటే ఒక చిన్న స్టేట్మెంట్ 7 గర్ల్ స్టూడెంట్స్ of section A go to the section B the number of students in those 2 sections are interchanged
ఓకేమ్మా. సో ఏంటి మనకి 7 మంది విద్యార్థులు సెక్షన్ బిలోకి వెళ్తే ఈ 2 విభాగాల్లోని బాలికలు అంటే సెక్షన్ ఏలోని 7 మంది విద్యార్థులు వెళ్ళిపోతే అప్పుడు ఈ రెండిట్లోని బాలికలు పరస్పరం ఇంటర్చేంజ్ అన్నాడు. అంటే అప్పుడు ఏం రాయొచ్చమ్మా మనకు 35 మైనస్ ఏ మైనస్ 7 ఇదే కదా మనకి. సో ఇఫ్ 7 స్టూడెంట్స్ సెక్షన్ ఏ ఓకేమ్మా 7 గర్ల్స్ స్టూడెంట్స్ సెక్షన్ ఏ 7 మెంబర్స్ వెళ్ళిపోతే అప్పుడు ఈ రెండిట్లోనే స్టూడెంట్స్ ఏమవుతున్నామా ఇంటర్చేంజ్ అంటే 35 మైనస్ బి ఈ రెండింటి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా ప్లస్ 35 ఇక్కడ 35 ఏమవుతుంది క్యాన్సిల్ ఈ వాల్యూ ఇతరులకు వస్తే మైనస్ ఆఫ్ చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు ఏ ప్లస్ 7 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా బి అవుతుంది. ఇది మనకి ఓకే. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా మళ్ళీ అగైన్ ఎస్ సెక్షన్ బిలోని 4 మంది బాలికలు సెక్షన్లోకి వెళుతున్నారు. ఓకేమ్మా సెక్షన్ ఏలోకి ఇప్పుడు ఏం చేయాలమ్మా 35 మైనస్ ఏ ప్లస్ ఎంతమ్మా 4 ఓకేమ్మా. సెక్షన్ బి నుంచి 4 మంది బాలికలు సెక్షన్లోకి వెళితే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సెక్షన్ ఏ ఈజ్ ఏమన్నాడమ్మా మనకి ఏ ఈజ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ సెక్షన్ ఏ చేంజెస్ టు డబుల్ ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ బి. సో 4 మంది బాలికలు సెక్షన్ ఏ సెక్షన్లోకి వెళ్తే అప్పుడు వాటి యొక్క బాలికల సంఖ్య బిలోని బాలికల సంఖ్యకు రెట్టింపు. బిలోని బాలికల సంఖ్య ఎంతమ్మా 35 మైనస్ బి కదా. దీనికి రెట్టింపు అంటే 35 మైనస్ బి వాల్యూ ఇది బి కదా. ఈ బి అంటే ఏం రాయొచ్చమ్మా ఇక్కడ ఏ మైనస్ ఆఫ్ ఏమవుతుందమ్మా 7 అవుతుంది. క్లియర్. దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా మనకి ఎస్ ఎంతమ్మా మనకి ఇది 39 మైనస్ ఏ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఏంటమ్మా 39 అంటే ఇప్పుడు ఏమో 2 ఇంటూ 70 అంటే 14 70 మైనస్ 14 10 మైనస్ 4 6 నెక్స్ట్ ఎంతమ్మా 56. సో ఎంతమ్మా మనకి ఇది 56 మైనస్ 2a ఎస్ 2a ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ 2a అంటే ఒక ఏ వస్తుందమ్మా. దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 56 మైనస్ 39 56 మైనస్ 39 అంటే ఎంతమ్మా 7 నెక్స్ట్ ఎంతమ్మా 4 మైనస్ 3 అంటే ఎంతమ్మా 1 అంటే దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా 17. మనకు కావాల్సిన సెక్షన్ ఏలోని బాలుర సంఖ్య. సెక్షన్ ఏలోని బాలుర సంఖ్య అంటే ఏం రాస్తామా ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 17. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 17. Shreya scored 40% in an examination and after review even though her score has increased by 50%. She failed by 45 marks. If her first review score increased by 20%, she will have 9 marks more than passing score. The percentage score needed for passing the examination. శ్రేయ ఒక పరీక్షలో 40% స్కోరు చేసింది మరియు ఒక పరిశీలన తర్వాత స్కోరు 50% పెరిగినప్పటికీ 45 మార్కుల తేడాతో ఫెయిల్ అయింది. ఆమె స్కోర్ 20% పెరిగితే ఆమెకు ఉత్తీర్ణత స్కోరు కంటే 9 మార్కులు అధికంగా సాధించి ఉండేది. పరీక్షలతో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన శాతము స్కోరు అంటే యాక్చువల్గా ఎగ్జామ్లో ఎంత శాతం స్కోరు చేసిందమ్మా 40% స్కోరు చేసింది. మళ్ళీ అగైన్ ఏంటమ్మా రీవాల్యుయేషన్ అప్లై చేసింది. చేస్తే ఆమె స్కోర్ 50% పెరిగింది. యాక్చువల్గా 50% 40లో 50% అంటే ఎంతమ్మా 60 దీంట్లో 50% ఏమో 20 40 + 20 ఎంతమ్మా 60. అప్పుడు మనకి ఎన్ని మార్క్స్ తేడాతో ఫెయిల్ అయింది అన్నాడమ్మా 45 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయింది తక్కువ వచ్చింది. మళ్ళీ ఇంకొక రివ్యూ అప్లై చేసింది. అప్పుడు చేస్తే మళ్ళీ ఆమె స్కోర్ 20% పెరిగింది దీనిపైన. అంటే దీనిపైన 20% 60లో 20% ఎంతమ్మా 12 అంటే 60 + 12 అంటే ఎంతమ్మా 72. ఓకేమ్మా 40లో 50% ఇంక్రీజ్ 40లో 50% ఎంతమ్మా 20 40 + 20 ఎంతమ్మా 60. మళ్ళీ ఇప్పుడు వచ్చిన దానిపైన మళ్ళీ ఇంకొక రివ్యూ అప్లై చేసింది. 60లో మళ్ళీ ఎంతమ్మా మనకి 20% 60లో 20% ఎంతమ్మా 12 60 + 12 ఎంతమ్మా 72. అప్పుడు ఆమెకు ఉత్తీర్ణత స్కోరు కంటే ఎన్ని మార్క్స్ అధికంగా ఉన్నాయమ్మా మనకు 9 మార్క్స్ అధికంగా ఉన్నాయి. ఇది మనకి 60% మార్క్స్ ఉన్నాయి 45 మార్క్స్ ఫెయిల్ అయింది. 72% మార్క్స్ ఉన్నాయి పాస్ మార్క్స్ కంటే 9 మార్క్స్ అధికంగా ఉన్నాయి. 2% ఎంతమ్మా డిఫరెన్స్ ఇక్కడ 12%. ఒకటి ప్లస్ మైనస్ ఉంటే యాడ్ చేయాలి కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 54. అంటే 12% ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 54. ఇది మనకి అంటే ఇవేంటమ్మా మనకు మార్క్స్ మనకు కావాల్సింది ద పర్సంటేజ్ స్కోర్డ్ ఫర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత సాధించడానికి పాసు శాతం.
ఇప్పుడు చూడండి, మనకి పాస్ శాతం అంటే మనకి ఏం అనుకోవాలమ్మా, మనకి పాస్ మార్కులు డివైడెడ్ బై టోటల్ మార్క్స్ అనుకోవాలి. ఇవల్ల అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ 72 మార్క్స్ ఉన్నాయి కదమ్మా. పాస్ మార్క్స్ కంటే ఎన్ని మార్క్స్ మోర్ అన్నాడు? 9 మార్క్స్ కదా. అంటే ఈ 9 మార్క్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద పర్సంటేజ్? ఆ మార్క్స్ యొక్క పర్సంటేజ్ మేనేజ్ చేస్తే అయిపోతుంది కదా. 12% ఈక్వల్ టు 54 మార్క్స్ అయితే 9 మార్క్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద పర్సంటేజ్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా, 9 ఇంటూ 12 డివైడెడ్ బై ఎంతమ్మా 54. 9 6లో ఎంతమ్మా మనకి 2. అంటే ఎన్ని పాస్ పర్సంటేజ్ కంటే ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా? 2% మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇంకా అప్పుడు ఏంటమ్మా నీకు ఎంత వచ్చింది? 72. ఈ 72 నుంచి ఆ 2% మైనస్ చేస్తే వాట్ ద రిమైనింగ్ 70%. సో వాట్ దట్ ఆన్సర్? 70% పాస్ పర్సంటేజ్. లేదు 45కి అప్లై చేయి. 45 తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. 45 ఈక్వల్ టు హౌ మచ్? ఏమైనా చేంజ్ అవుతుందా? సేమ్ ప్రొసీజర్. ఓకే అమ్మా. సో వాట్ దట్ ఆన్సర్? 70. 10% of a number is equal to 15% of another number. The sum of the two numbers is 60. 10% of a number is equal to 15% of the another number. Yes. సో ఇంతమ్మా మనకి 2 నెంబర్స్ తీసుకుంటేనా x y. ఈ xలో ఎంతమ్మా 10% of x is equal to 15% of another number y. పర్సెంటేజ్ ఆఫ్ ఏమవుతుందమ్మా? క్యాన్సల్. 5 ఎంతమ్మా? 2 టైమ్స్. 5 ఎంతమ్మా? 3 టైమ్స్. అంటే 2x ఈక్వల్ టు ఎంతమ్మా? 3y. దెన్ వాట్ ఇస్ దట్? x is to y. ఎంతమ్మా మనకి xకు ఆపోజిట్ ఎంత ఉంది? 3. సో వాట్ ఇస్ దట్? 3:2. ఇది మనకి ఆ రెండు యొక్క సంఖ్యల యొక్క మొత్తం ఏమో 60. వాట్ ఇస్ ద టోటల్? 5. సో వాట్ ఇస్ ద టోటల్? 5. ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 60. డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా? 12. రైట్. మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి ఆ రెండు సంఖ్యల మధ్య తేడా కనుక్కోండి. వాట్ ద డిఫరెన్స్? 1. సో ఈ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 12 కదా. రైట్. వాట్ దట్ ఆన్సర్? 12. ఓకే అమ్మా. నెక్స్ట్, సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ A and B is 45,000. A spends 85% of his salary and B spends 70% of his salary. If now their savings are the same, what is the A salary? A మరియు Bల జీతాల మొత్తం 45,000 రూపాయలు. ఏ తన జీతంలో 85% ఖర్చు చేస్తాడు, బి తన జీతంలో 70% ఖర్చు చేస్తాడు. ఇప్పుడు వారి పొదుపులు సమానం, అయినా ఏ జీతం ఎంత? ఏ ఓకే అమ్మా 85% ఖర్చు చేశాడు, టోటల్ ఎంత? 100%. 85% ఎక్స్పెన్స్ అయితే వాట్ ఇస్ ద సేవింగ్? 15%. 15%. ఎస్. బి జీతంలో 70% ఎక్స్పెన్స్, 70% ఖర్చు అయితే వాట్ ఇస్ ద సేవింగ్? 30%. సో ఏ జీతంలో 15%, బి జీతంలో 30%. ఈ రెండు ఎలా ఉంటాయి అన్నాడమ్మా? సేమ్. అదే కదా, వారి పొదుపులు సమానము అన్నాడు. రైట్. అంటే ఏమవుతుందమ్మా? పర్సంటేజ్ ఏమవుతుంది? క్యాన్సల్. 15 1 జా, 15 2 జా. అంటే వాట్ దట్ రేషియో ఆఫ్ A:B. సో ఏంటమ్మా మనకి A:B? ఏకి ఆపోజిట్ 2, నెక్స్ట్ ఎంతమ్మా? 1. అంటే ఇప్పుడు వాటి యొక్క టోటల్ ఇన్కమ్స్ ఎంతమ్మా? 2:1 రేషియోలో డివైడ్ చేయాలి. మొత్తం ఎంతమ్మా మనకి? 45. టోటల్ ఎంతమ్మా? 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 45,000. డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 15,000. సో మనకు కావాల్సింది ఏంటమ్మా? ఏ జీతం. ఏ మీన్స్ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా? 2 పార్ట్స్. 1 పార్ట్ ఈక్వల్ టు 15,000 అయితే 2 పార్ట్స్ 2 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 15,000. దట్ ఈస్ ఈక్వల్ 2 ఇంటూ 15,000 ఎంతమ్మా మనకు? 30,000 రూపీస్. సో వాట్ దట్ ఆన్సర్? 30,000 రూపీస్. ఓకే అమ్మా.